షాలోమ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 15వ కీర్తన 15th చాప్టర్. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? ఆయన గుడారము ఎక్కడ? ఏది ఆయన గుడారము? పరలోకము. ఆ పరలోకం చేరాలంటే ఎలాంటి వ్యక్తి అయితే వెళ్ళగలుగుతాడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవడు? ఇక దీంట్లో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలా, నీతిగా మంతుడై ఉండాలా, అబద్ధం ఆడని వారై ఉండాలి, కొండములు ఆడని వారై ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ కూడా క్యారెక్టర్స్ని చూపిస్తున్నాడు. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును అనండి. కుటిల వార్తనలు బయలుపడుతున్నాను. యథార్థంగా ప్రవర్తించాలి. మన నడవడిక యథార్థంగా నడిచి నీతిగా నడుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీతిగా నడవడం, మన పనులు నీతిగా ఉండాలి. అలాగే మన మాట కూడా సత్యంగా ఉండాలి. దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన ద్వారా తప్ప మనం అంటే ఆయనే మార్గం పరలోకంకి చేరడానికి. ఆయనే సత్యం, ఆయనే జీవం. మన నాలుక కొండెములాడడు, నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, కీడు చేయని వాడై ఉంటాడు. పొరుగు వాని మీద నింద మోపనివాడు, కీడు చేయనివాడు, నింద మోపనివాడు. అబ్రాహాము వారి పనివారికి, అలాగే వాళ్ళ అన్న కుమారుడు అయిన వాళ్ళ పనివారికి, ఇద్దరు పనివారికి వ్యాజ్యం కలిగినప్పుడు, ఒకరి మీద ఒకరు నింద మోపుతున్నప్పుడు అబ్రాహాము అన్నాడు, నీ పనివారికి నా పనివారికి విభేదం కలిగినట్టు నువ్వు ఎన్నుకో, ఎటువైపు ఉంటావు. నీతిగా నడుచుకున్నాడు అబ్రహాము. అలాగే ఈ ఆదాము అవ్వ పండు తిన్నావా, ఎవరు తిన్నారంటే అవ్వ ఎదుగో మీరు ఆదాము అంటున్నాడు, ఇదో మీరు ఇచ్చిన అవ్వనే నాకు ఈ పండు ఇచ్చిందని నింద మోపేవా. ఓకే, కానీ తప్పును ఒప్పుకున్నట్లయితే దేవుడు ఇంకొక పరిష్కారం చూపించేవాడు. కానీ అక్కడ ఒప్పుకోలేకపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు ఆయన కుడి వైపున ఒకరు, ఎడమ వైపున మరొకరు సిలువ వేయబడ్డారు. ఇద్దరు ఒకే క్షణంలో ఒకే శిక్షలో ఉన్నారు. అయితే వారిలో ఒకడు యేసుక్రీస్తుని రక్షకుడిని చూసి అంటాడు, ఆయనతో నిత్యము జీవించే భాగ్యమును పొందుకొని పరలోకంలో చేరాడు. ఇంకో దొంగ అంటాడు, యేసును చూసి నీవు దేవుడు అయితే
నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని హేళన చేసి పరలోకానికి దూరమయ్యాడు. ఒక దొంగ ఏమో రక్షణ పొందుకున్నాడు ఒక క్షణంలో, ఇంకో దొంగ ఏమో రక్షణకి దూరమై నరకానికి చేరువయ్యాడు. ఇది వింటున్న సహోదరి సహోదరుడా, యేసుని గురించి సరిగ్గా తెలుసుకోక మనం ఆయన ప్రేమను త్యాగాన్ని అర్థం చేసుకొని ఆయనను హేళన చేస్తున్నావా, లేదా మనల్ని పరీక్షించుకోవాలా? ఒక్కసారి పరిశీలించుకొని రక్షించబడిన దొంగ వలె క్రీస్తులో ఉన్నావా? నిత్య జీవాన్ని గురించి నీ కోసం సిలువలో నీ ప్రాణాన్ని బలియాగం చేసిన ఆయన ప్రేమను అర్థం చేసుకొని నీ పాపమును ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించు, నిత్య జీవాన్ని పొందుకో. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంకా నిందించని వాడిగా ఉన్నాడు, పాపమును అసహించుకుని వాడు, భక్తులను సన్మానిస్తాడు. ఎవరైతే ఇంటికి ఆతిథ్యం వచ్చేవారు ఎవరైతే సన్మానించేవాడు. అబ్రాహాము దేవతలు వచ్చినప్పుడు అబ్రాహాము వారిని సన్మానించాడు, వండి పెట్టాడు. మాట తప్పని వాడు, మాట ఇస్తే మాట తప్పని వాడు, అన్యాయంగా సంపాదించడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటాడు, సన్మానించేవాడిగా ఉంటాడు. నష్టం వచ్చినా కానీ కూడా మాట తప్పని వాడిగా ఉంటాడు. ఎన్నటికీ కూడా తన ద్రవ్యము ఎవరికి కూడా వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకున్నాడు, చేతులను పాపముగా పుచ్చుకొనడు, ఇవ్వడు. ఈ ప్రకారంగా చేసిన వాడు ఎన్నడూ కూడా తప్పిపోడు, కదల్చబడడు. తన ఉద్యోగంలోనూ కానీ, లోకంలో తన ఉన్న స్థితిలోనూ కానీ, తన బిజినెస్లో కానీ ఎన్నడూ కూడా ఓడిపోడు. ఇవి ఒక మనిషికి విజయం బాటలోకి నడిపించడానికి పరలోకం నుంచి ఇవ్వబడిన సూచనలు, హెవెన్లీ ప్రిన్సిపల్స్. మనం పరలోకానికి చేరాలన్నా ఈ లక్షణాలు కలిగే వాళ్ళు ఎవరు కూడా లేరు భూమిపైన. కాబట్టి దేవుడే తన కుమారుని భూమి మీదకి పంపించి తన చిత్తానుసారమైన ఉద్దేశంలో నెరవేర్చాడు. 1 యోహాను పత్రిక 1:7 మనం చదివినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మన పాపమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తం దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము కూడా ఆయన వెలుగులో నడవడానికి ఆయన రక్తంలో కడగబడాలని ఆయన యందు సహవాసం కలిగి ఉంటే ఆయన రక్తంలో మన పాపముని కూడా కడగబడి మనం పవిత్రులం అవుతాం. కాబట్టి ఎన్నటికీ కదల్చబడరు, నిందారహితుడు అంటారు. లెక్కలో మాటలో తప్పు చేయని వాడు అంటారు. మోసం చేయని వాడు నమ్మకమైన వాడుగా ఉంటాడు. సత్యము పలుకువాడు నియమము కలిగిన వాడుగా ఉంటాడు. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు ఆతిథ్యం గురించి చెప్తున్నాడు. తన ప్రవర్తన ఒక వ్యక్తి పరలోకానికి చేరడానికి ఉండాల్సిన విధిని, అలాగే ఒక వ్యక్తి స్థిరపడి తన భూమి మీద తన
ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విజయాన్ని సాధించడానికి సూచించే సూచనలు. యథార్థముగా ఉండాలా, నీతిమంతుడుగా ఉండాలా, అబద్ధం ఆడని వాడుగా ఉండాలి, కొండెములు ఆడని వాడుగా ఉండాలి, ఒకనికి కీడు చేయని వాడుగా ఉండాలి, నిందించని